వెల్కమ్ టు డి మీడియా. పడుకున్న పులిని లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో అనే సామెత మీకు తెలుసా? పాకిస్తాన్కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే పహల్గావ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ యుద్ధాన్ని ప్రకటించింది పాకిస్తాన్ పై. ఆ క్రమంలో భారత్ సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ముందు సింధు నదీ జలాల ఒప్పందం నుండి భారత్ తప్పుకుంది. సింధు నదీ జలాలని ఇక పాకిస్తాన్కు వెళ్ళనిచ్చేది లేదు అని చెప్పి భారత్ ప్రకటించింది. అందుకు తగిన చర్యలని, విధానపరమైన నిర్ణయాలని చాలా వేగంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్లోని 80% వ్యవసాయ భూములు బీడు భూములుగా మారబోతున్నాయి. దానిలో 80% కుటుంబాలు మంచినీటి కొరత సమస్యలో ఎదుర్కోబోతున్నారు. అలాగే నిన్న నైట్ భారత ప్రభుత్వం తీసుకున్న మరో సంచలనమైన నిర్ణయం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జీలం నదిపై నిర్మించబడిన డ్యామ్ గేట్లను ఎత్తివేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్లోని చెకోటి, ముజాఫరాబాద్ ప్రాంతాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. కొన్ని వందల గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. కొన్ని వేల కుటుంబాలు వరద బాధితులుగా నిలిచిపోయారు. దాంతో ఈ రెండు ప్రాంతాలలో పాకిస్తాన్ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. కాబట్టి పాకిస్తాన్ దయనీయ స్థితిని చూస్తే మీకేమనిపిస్తోంది? దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.